ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. స్వాగతం. మళ్ళీ మన వీక్ పాడ్‌కాస్ట్‌కి సుస్వాగతం. మన పురాతన జ్ఞానాలు ప్రతిధ్వనించే చోటండి ఇది. సో, ఈరోజు మనము మన పాండవుల, కౌరవుల బాల్య కథలు ఇంకా తెలుసుకుందాము. మరొకసారి గుర్తు చేస్తాం. సో, కిందటి ఎపిసోడ్‌లో ఇది మన 11థ్ ఎపిసోడ్ అండి. 11వ ఎపిసోడ్. 10వ ఎపిసోడ్‌లో మనం చెప్పుకున్నంత వరకు ద్రోణాచార్యుడిని ఆహ్, గురువుగా పాండవులకు, కౌరవులకు యుద్ధ విద్యలు నేర్పించడానికి పెడతారు. సో, అన్ని సౌకర్యాలు వాళ్ళకిస్తారు. అన్ని గౌరవం, సౌకర్యాలు అన్నీ ఉంటాయి. అక్కడి నుంచి మొదలు. అలా ద్రోణాచార్యుడు పాండవులకు, కౌరవులకు గురువయ్యాడు. ఇల్లు, ధనం అన్నీ వస్తాయి. తర్వాత ద్రోణాచార్యుడు కురు యువరాజులకు ఆయుధ విద్య నేర్పడం మొదలుపెడతాడు. మెయిన్‌లీ తన ఆయుధ విద్య నేర్పిస్తాడు. సో, ఒక రోజు తన శిష్యులందరిని పిలుస్తాడు. అంటే పాండవులను, కౌరవులను ఇద్దరిని పిలిచి ఇలా చెప్తాడు. నేను మీకు ఆయుధ విద్య నేర్పడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. మీరు పూర్తిగా యుద్ధ విద్యలో నిపుణులైన తర్వాత, నాకొక కోరిక ఉంది మీరు తీర్చాలి అని అంటాడు. అని అనేసి ఆగిపోతాడు ద్రోణుడు. అందరూ మౌనంగా ఉంటారు. అప్పుడు అర్జునుడు ముందుకు వచ్చి ధైర్యంగా ఇలా అంటాడు. గురువర్యా! మీ కోరిక ఏదైనా సరే నేను తప్పకుండా నెరవేరుస్తాను అని మాటిస్తాను. ఇది విని ద్రోణాచార్యుడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వెంటనే అర్జున్‌ని ఆప్యాయంగా కౌగిలించుకొని, అతని తలపై చెయ్యి వేసి ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే అంతమందిలో ఎవ్వరు ముందుకు రారు కదా! అర్జునుడు ఒక్కడే ముందుకొచ్చి పాటిస్తాడు. సో, ఆ తర్వాత ఇంకా అదక్కడ ఇది ఈ ఘట్టం మీరు తెలుసుకోండి. దీన్ని మళ్ళీ తర్వాత చెప్తాను నేను. సో, ఇలా మాట తీసుకుంటాడు. బట్ ఏమి కావాలి అని అప్పుడేం చెప్పడు. ఎందుకంటే మొత్తం యుద్ధ విద్యలన్నీ నేర్పించిన తర్వాత చెప్తాడు. ఆ తర్వాత ద్రోణుడు పాండవులకు, కౌరవులకు ఆయుధ విద్య నేర్పిస్తూ ఉంటాడు. కొంతకాలానికి వృష్ణి వంశపు యువరాజులు అండ్ వాళ్ళతో పాటు కర్ణుడు కూడా ద్రోణాచార్యుడికి శిష్యులవుతారండి. సో, మీకో విషయం చెప్పాలి ఇక్కడ కర్ణుడు ఎవరు అని. మీకు కుంతీదేవి కథ గుర్తుండుంటది కదా! తను వివాహానికి ముందు వర ప్రభావంతోటి సూర్యుడిని పిలిస్తే, సూర్యుడు ఒక బాబునిచ్చేసి వెళ్ళిపోతాడు. అండ్ పెళ్ళికి ముందు బాబుంటే అది సమాజంలో చిన్న చూపు అని తను ఒక పెట్టెలో జాగ్రత్తగా పెట్టెలో పెట్టి బాబుని నీళ్ళలో వదిలేస్తుంది. అండ్ ఆ పెట్ట అతిరథుడు అండ్ రాధ అని చెప్పేసి ఒక జంటకు దొరుకుతుంది. వాళ్ళు సూతులు యాక్చువల్‌గా. సో, వాళ్ళు పెంచుకుంటారు ఒక బాబును. ఆ బాబు మరెవరో కాదండి. తన పేరే కర్ణుడు. సో, అలా కర్ణుడు కూడా చిన్నప్పటి నుంచి తనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆయుధ విద్యలు నేర్చుకోవాలని. అక్కడ ద్రోణుడు నేర్పియడం మొదలుపెట్టిన తర్వాత, ఆ వృష్ణి వంశపు యువరాజులు ఇంకా కర్ణుడు వీళ్ళందరూ ద్రోణుడి దగ్గర శిష్యులవుతారు. సో, ఆ గురుకులం చాలా మందికి తెలియదు ఈ విషయము. సో, కర్ణుడు దుర్యోధనునికి గురుకులం నుంచి తెలుసు. అంటే అక్కడ చదువుకునే వయసు నుంచి తెలుసు. సో, కర్ణుడు దుర్యోధనుడికి చాలా సన్నిహిత మిత్రుడవుతాడక్కడే. అర్జునుడిపై ఇక్కడ ఏంటంటే మన భీముడెప్పుడు అర్జునుడి సారీ వ దుర్యోధనుడండి క్షమించండి. దుర్యోధనుడు ఎప్పుడూ అర్జునుడిపై అసూయతో అవకాశం వచ్చినప్పుడల్లా అతన్ని అవమానిస్తూ ఉండేవాడు. అర్జునుడు మాత్రం ఎప్పుడు గురువు దగ్గరే ఉండి పూర్తిగా భక్తితో సేవ చేసేవాడు. అందుకే ఆయుధాల వాడకంలో అందరికంటే అర్జునుడు గొప్పవాడయ్యాడు. ద్రోణుడికి అర్జునుడిపై ప్రత్యేకమైన ప్రేముండేదండి. యుద్ధంలో అర్జునుడిని ఎవ్వరు ఓడించలేరు అని ద్రోణుడు గట్టిగా నమ్మేవాడు. అయితే తన కొడుకైన అశ్వత్థామ పైన ద్రోణుడికి సహజంగానే ఎక్కువ ప్రేముంటుంది గదా! ఎక్కువ మొగ్గు కూడా ఉంటుంది గదా! సో, ఆ రోజుల్లో ఎలా ఉండేదంటేనండి, విద్య నేర్పించడం అనేది ఇప్పటిలాగా అందరికి ఒక టెక్స్ట్ బుక్‌లు ఈక్వల్‌గా అలా ఉండేది కాదు. ఇప్పుడు కొందరు ఎక్కువ నేర్చుకుంటారు. డబుల్ ప్రమోషన్ అంటూ మనం ఇస్తాం కదా! ఇప్పుడు కొందరు ఎక్కువ నేర్చుకుంటారు. కొందరు తక్కువ నేర్చుకుంటుంటారు కదా! ఒక నిర్ణీత సమయంలో. అలా ఎక్కువ నేర్చుకున్న వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా కొత్త కొత్త విషయాలన్నీ చెప్తారన్నట్టు వాళ్ళు. సో, అట్లా అందరికీ చెప్పరు. అందరికీ చెప్తే ఏమవుతుందంటే మిగతా వాళ్ళు పిల్లలకు నేర్చుకునే ఆ కెపాసిటీ లేనప్పుడు వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతారని చెప్పేసి చెప్పరట్లా. ఇప్పుడు గూడా అంతే గదండీ. క్రీమ్ బ్యాచ్ అని జెప్పేసి తీసేసి వాళ్ళకి ఏదో కొత్తగా ఎక్స్‌పెరిమెంట్ చేస్తుంటాం గదా! సో, సేమ్ అలాగే వీళ్ళు కూడా ఏంటంటే ఆహ్, అంటే ఎస్పెషల్లీ వర్క్ ప్లేస్‌లో అలా జరుగుతుంటుంది గదా! కొంచెం ఎఫిషియెంట్ టీమ్‌కి దే గివ్ మోర్ వర్క్.
సో, అట్లా వీళ్ళకి కూడా కొంచెం ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళ శిష్యులకు ఎక్కువ ఆహ్, చెప్తూ ఉంటారు. అంటే ఎక్కువ విద్యలు తర్వాత దాన్ని ఏమంటారు? ఆహ్, యుద్ధ విద్యలు కానీ, అవి చెప్పే విధానంలో గాని కాస్త వీళ్ళకి ఎక్కువగా అందుకున్నారు. అలా ఉండేది పద్ధతి. అయితే ఈ ద్రోణుడు ఏం చేస్తాడంటే శిష్యులందరిని ఒకసారి పిలిచి నీళ్లు తెమ్మంటాడు నదిలోకెళ్ళి. అయితే మిగతా వారందరికీ ఇలా మూత చిట్లదిగా ఉన్న కుండలిస్తారు. ఇట్లా నారోగా, చిన్నగా ఉన్న కుండలు ఇస్తాడు నీళ్లు తెమ్మని. ఒక్క అశ్వత్థామకు అంటే తన కొడుక్కి మాత్రం ఇట్లా వెడల్పుగా పెద్దగా ఉన్న పాత్ర ఇచ్చేవాడు కుండ. అంటే నీళ్ళు నింపుకొని తొందరగా రమ్మంటే, ఆ చిన్నగా నారోగా, సన్నగా ఉంటే ఏమవుతుంది నీళ్లు నింపడానికి కాస్త లేట్ అవుతుంది గదా! వాళ్ళకి. ఆలస్యం అవుతది. అండ్ ఇలాగే వెడల్పుగా ఉంటే తను గబుక్కున తీసుకురావచ్చు కదా! వాటర్. అట్లా. సో, అది కావాలనే ఇచ్చేవాడు ద్రోణాచార్యుడు. సో, అశ్వత్థామ ఏంటంటే త్వరగా ఆహ్, వచ్చేవాడు నీళ్ళు తీసుకొని. సో, త్వరగా వచ్చాడు కాబట్టి హి ఈస్ ఎఫిషియంట్ అని చెప్పి తను ప్రత్యేకంగా ఒట్టి కేవలం అశ్వత్థామకే పాఠాలు నేర్పేవాడు. కొన్ని ప్రత్యేకమైన పాఠాలు. సో, ఇది మన అర్జునుడు గమనిస్తాడు. అప్పటినుంచి ఏం చేస్తాడంటే, వరుణాస్త్రం ఉపయోగించి తన కుండను త్వరగా నింపేవాడు. అంటే వాటర్‌కి సంబంధించిందండి వరుణాస్త్రం అంటే. ఆ బాణం ఉపయోగించి గబుక్కున తను కూడా కుండలో వాటర్‌ని నింపేసేవాడు. అలా అశ్వత్థామతో పాటు ఈక్వల్‌గా వచ్చి అతనికి ఇచ్చే పాఠాలన్నీ అర్జునుడు కూడా నేర్చుకునేవాడు. అలా అశ్వత్థామకు, అర్జునుడికి ఈక్వల్‌గా వచ్చిందండి విద్య అనేది. సో, కాలక్రమంలో ద్రోణాచార్యుడి కీర్తి చాలా దూరం వరకు వ్యాపించేది నెమ్మదిగా. వేల మంది రాజులు, యువరాజులు హస్తినాపురానికి వచ్చి ఆయన శిష్యులవుతారు. అయితే వారిలో ఒక్కడు మాత్రం ఏకలవ్యుడండి. ఏకలవ్యుడు ఎవరు అంటే, ఇక్కడ ఒక చిన్న అడవిలో ఒక చిన్న రాజ్యం ఉంటుంది. నిషాద రాజ్యం అని. దానికి హిరణ్య అనే కుమారుడు హిరణ్య యొక్క కుమారుడు ఏకలవ్యుడు. అంటే వాళ్ళు కొంచెం కోయ జాతికి చెందిన వాళ్ళు గదండీ! అలా ఉంటారు. అప్పుడు ఉన్న నియమాల ప్రకారం ఏంటంటే ఆహ్, రాజు కాని వాళ్ళు కొంచెం తక్కువ లో ఉన్న వాళ్ళకు యుద్ధ విద్యలు నేర్పించేవాళ్ళు కాదు. దానికి రీజన్ ఏంటంటేనండి, ఆయుధ విద్యను తప్పుగా వాడకూడదు. అంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద వాడకూడదు. మనకు ఈక్వల్స్‌గానో అలా ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. సో, ఇప్పుడు వీళ్ళు ఏకలవ్యుడికి నేర్పిస్తే, తను క్షత్రియుడు అని కాదు కదా! రాజ్యాలు అలా చేయడానికి ఏముండదు కదా! దండెత్తడానికి. సో, ఇతను వెళ్ళి వాడకూడని చోట ఎక్కడ వాడతాడో అని చెప్పి ఒకటి ఉంటుంది. అది తక్కువ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు జంతువుల మీదనో, లేకపోతే ఇంకెక్కడనో వాడితే కరెక్ట్ కాదు కదా! అన్న ఉద్దేశంతో నేర్పివ్వరు అందరికి. అందుకు ద్రోణుడు ఏకలవ్యుడిని శిష్యుడిగా అంగీకరించాడు. ఈ కుర్రాడు ఆయుధ విద్యను తప్పుగా వాడవచ్చు అనే భయం ఉంటుంది ద్రోణుడికి. అలా నిరాకరిస్తాడక్కడ. మనము ఇక్కడే ఇది ఆపేద్దామండి. మళ్ళీ మిగతా ఎపిసోడ్‌లో కంటిన్యూ చేద్దాము. ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కింద మీ అభిప్రాయాలు, ఆలోచనలు తప్పకుండా కామెంట్ చేయండి. మీ మద్దతే ఈ కాలాతీత కథలను ముందుకు తీసుకెళ్తుంది. ఓం నమః శివాయ!